ప్రధాని మోదీ గారు 75వ జన్మదిన వేడుకలైతే జరుపుకుంటున్నారు. అలాంటి ప్రధాని మోదీ గారికి వైల్డ్ వుల్ఫ్ ఛానల్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో ప్రధాని మోదీ గారు చూసుకుంటే కనుక 13 సంవత్సరాలు గుజరాత్ సీఎంగా 11 సంవత్సరాలు ప్రధానిగా సంపూర్ణంగా పూర్తి చేసుకున్నారని చెప్పొచ్చు. అలాంటిది ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా డెసిషన్స్ మేకింగ్లో కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు ప్రధాని మోదీ గారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి ప్రధాని మోదీ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 13 సంవత్సరాలు గుజరాత్ సీఎంగా 11 సంవత్సరాలు ప్రధానిగా ఆయన సంపూర్ణంగా పూర్తి చేసుకున్నారని చెప్పొచ్చు. అలాంటిదైనా టోటల్ ప్రస్థానంలో ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా డెసిషన్స్ మేకింగ్లో కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే ప్రధాని మోదీ గారు అని చెప్పొచ్చు. అలాంటిది ఇవాళ పుట్టినరోజు అయితే జరుపుకుంటున్నారు ప్రధాని మోదీ గారు. ఏమంటారు సార్? 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఈ రోజున. అంటే సాధారణంగానమ్మా సార్, రాజకీయ నాయకులకి వాళ్ళ పార్టీ జెండాలు, ఎజెండాలు రకరకాల ఉంటాయి. అంటే వాళ్ళ పరిధి పార్టీ లోపే ఉంటుంది. కానీ మోదీ గారిని చూస్తుంటే ఈ పార్టీలకు అతీతంగా అంటే మామూలుగా బీజేపీకి పెద్ద నాయకుడు, కానీ అంతకు మించి కూడా ఆయన ఒక జాతీయవాది, భారత జాతి ముద్దు బిడ్డ అన్నట్టుగా అతని ప్రస్థానం ఏమి నెలవరి మీద నడక సాగల. ఈరోజు 75 సంవత్సరాలు ఆయనకి. మీరు చెప్పినట్టుగా 13 సంవత్సరాలు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా చేశారు. 11 సంవత్సరాలు బట్టి ప్రధానమంత్రిగా చేస్తున్నారు. అయితే ఈ ఆయన రాజకీయ ప్రయాణంలో పడ్డ ఒడిదుడుకుల కంటే అంతకుముందు కూడా ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఆయన జీవితం ప్రారంభించిన తర్వాత ఆ తర్వాత బీజేపీలో అగ్రస్థానానికి ఎదగడానికి ఎంతో కృషి చేశాడు ఆయన. ఇప్పుడు అద్వానీగా రథయాత్ర మనకు గుర్తుంటూ ఉంటుంది. ఆ రథయాత్రకు కూడా సారథ్యం వహించాడు ఆయన. చాలా బాధ్యతలు స్వీకరించాడు. అలాగే మురళీమోహన్ జోషి గారు కాశ్మీర్ టు కన్యాకుమారి యాత్ర చేశాడు ఆయన. యాత్ర అంటారు. దానికి కూడా సారథ్యం వహించింది ఇదే. ఆయనతో పాటు 15,000 కిలోమీటర్లో ఈయన కూడా తిరగడంతో ఆయనకు ఒక రకమైన అనుభవంతో రాటు తెలియడు. అంటే బీజేపీలో ఆర్ఎస్ఎస్ నుంచి ప్రారంభించినటువంటి ఆయన రాజకీయ జీవితం తర్వాత బీజేపీలో అంచెలంచెలుగా ఎదుగుతా ఆఖరికి గుజరాత్ ముఖ్యమంత్రిగాను, అదేవిధంగా దేశానికి ప్రధానమంత్రిగాను ఈ రోజున ఎంతవరకు వచ్చేసిందంటే ఈయన తర్వాత ఎవరు బీజేపీకి ఆ స్థాయిలో దేశానికి నాయకత్వం వహించేది అనేటువంటి ఆ పరిస్థితికి వచ్చేసింది. ఈరోజు క్వశ్చన్ మార్క్, రేపు పొద్దున ఎవరు వస్తారు, ఆ స్థాయిలో ఎవరు నిలబెడతారు. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రిగా మొదలుపెట్టిన తర్వాత 2014లో ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కావాలి, అన్ని రకాల ఇబ్బందులు వచ్చినాయి ఆయనకి. ఒక పక్క నుంచి మనకు పాకిస్తాన్ తోటి ఉన్నటువంటి దాడులు కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నింటినీ కూడా ఎక్కడికెక్కడ కంట్రోల్ చేయడంతో పాటు అద్భుతమైనటువంటి నిర్ణయాలు. మీరు జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి ఇవ్వడానికి ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు పెద్ద సంచలనం ఆ నిర్ణయం. చేయగలరా, సాధ్యమా, దేశంలో ఒక విధమైన రివల్ట్ వచ్చేస్తుంది, అది ఇది అన్నారు. ఏమీ లేదు, చాలా సింపుల్గా చాలా చక్కగా అందరినీ ఒప్పించి మెప్పించి అది తీసుకొచ్చారు. ఆ తర్వాత ట్రిబ్యూటల్ లాక్ రద్దు కావచ్చు, అది కూడా అద్భుతమైన. ఎందుకంటే ఆ ముస్లిం మహిళా సమాజంలో మళ్ళీ ఎటువంటిది పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుందా, మేము ఆల్రెడీ ముస్లిం మత ఛాందస్వాదులు అందరూ కూడా మా మతంలో వేలు పెడుతున్నారని అదని ఇదని అంటే కూడా వాటిని లెక్క చేయాల. ఆ మహిళలకు న్యాయం చేయాలి, కేవలం త్రిబుటలాకి చెప్పి వాళ్ళకి అన్యాయం చేస్తారనే ఉద్దేశంతో రద్దు చేయడానికి తీసుకున్న నిర్ణయం కావచ్చు. అంటే తర్వాత దేశాన్ని ఈ అక్రమ వలసదారుల నుంచి వాళ్ళ నుంచి ముప్పు నివారించడానికి ఆయన తీసుకొచ్చినటువంటి బిల్లు సిఏఏ కావచ్చు, ఎన్ఆర్సీ బిల్ లాంటి బిల్లు కావచ్చు, లేకపోతే ఒకే దేశం ఒకే పన్ను ఉన్నట్టుగా జిఎస్టీ లాంటి తీసుకురావచ్చు కావచ్చు, ఎంతో కొంత అరికట్టడానికి అవినీతి అరికట్టడానికి ఆయన తీసుకున్నటువంటి పెద్ద నోట్ల రద్దు కావచ్చు. ఇవన్నీ సంచలనమైన నిర్ణయాలు. ఆ నిర్ణయాలు తీసుకోకపోయినా కూడా ఆయన పదవికి ఎటువంటి అడ్డంకి లేదు, హ్యాపీగా సాగిపోయేటువంటి పదవి. అయినా కూడా తన పదవిని కూడా ఇబ్బందులు పడినా పర్వాలేదనే ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన. ఈ మధ్య కాలంలో మనకి ఈ పహల్గాము అటాక్ అయిన తర్వాత కూడా ఆయన తీసుకున్నటువంటి అంటే సాహసోపేతమైన నిర్ణయాలు. చాలా మంది ఆ దేశంలో పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళ గడ్డ మీద వాళ్ళని కొట్టినట్టు విధానం అయినా కూడా ప్రశాంతంగా, ఒక పక్క నుంచి ట్రంప్ లాంటి వ్యక్తులు నేనే యుద్ధాన్ని ఆపాను, నేనే టారిఫ్లు వేస్తానని భయపెట్టాను, అందుకే ఆగింది అనేటువంటి మాటలు మాట్లాడినా కూడా అవేం పట్టించుకోకుండా. అలాంటిది డొనాల్డ్ ట్రంప్ కూడా వాళ్ళ ప్రధాని మోదీ గారికి విషెస్ తెలిపారు. అంటే విదేశాంగ విధానం అంటే ఏదో భయపెట్టో లేదా బెదిరించో రకం కాకుండా దౌత్యపరంగా ఏ విధంగా ఉండాలి. ఆయన మీద ఉన్న అపవాదం ఏంటంటే అనేక దేశాలు తిరుగుతూ ఉంటాడు అన్నట్టుగా. అనేక దేశాలు తిరిగి ఎంత సత్సంబంధాలు ఈ భారతదేశంతో మెరుగుపరుచుకున్నాడో చూసాం. ఈ రోజున రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. అమెరికా మనల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది, రష్యాకి సాయం చేస్తున్నారని చెప్పే విషయంలో ఎన్నో రకాల రెచ్చగొడుతున్నారు.
ఏంటి డెడ్ ఎకానమీ అని చెప్పేసి మనుషులతో చెప్పేస్తున్నారు. ఒక భారతదేశం పక్క నుంచి ఎదుగుతున్న దేశం అయితే ప్రపంచంలోనే 3వ స్థానానికి 4వ స్థానంలో మనం ఉన్నాం అప్పుడు. అయినా కూడా మనల్ని డెడ్ ఎకానమీ ఏ విధంగా అంటారు? అయినా కూడా ఎక్కడ రెచ్చిపోకుండా ఎక్కడ సమాధానం చెప్పాలో అక్కడ సమాధానం చెప్పేలాగా. అదే విధంగా పాలనాపరమైన నిర్ణయాలు, జన్ధన్ యోజన అని చెప్పేసి కోట్లాది మందికి అకౌంట్స్ తెరవడం కావచ్చు, లేదా రైతులకి ఏటా 6,000 రూపాయలు వేసేటువంటి పథకాలు కావచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన, కోట్లాది మందికి గృహ నిర్మాణ కళ, ఇల్లు కట్టుకోవడం అనేది కళ, అటువంటి విషయంలో కావచ్చు. అంటే పాలనాపరమైనటువంటి సంస్కరణలు దేశాన్ని సుస్థిరపరచడానికి చేసేటువంటి తీసుకున్నటువంటి డిసిషన్స్ కొన్ని ఉంటాయి. అటువంటి నిర్ణయాలు కావచ్చు. అంటే ప్రపంచం కూడా, అంటే మనకి ప్రపంచంలో మన చుట్టుపక్కల చూడండి, చాలా దేశాలు మన చుట్టుపక్కల, శ్రీలంక చూసిన, బంగ్లాదేశ్, పక్కన నేపాల్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, దాంతోపాటు ప్రపంచంలో మిగతా చోట్ల రష్యా కావచ్చు, యుక్రెయిన్, యెమెన్, ఖతార్ లాంటి దేశాలు, అమెరికా లాంటి, ఇజ్రాయెల్, అంటే ప్రపంచంలో ప్రశాంతంగా లేవు. కెనడా, ఈ రోజు బ్రిటన్లో చూసారా, మా దేశాన్ని వాళ్ళు కాపాడుకుంటాం అక్రమ వసదారులు అని చెప్పేసి వాళ్ళు చేసిన, అంటే ఎన్నో రకాలమైనటువంటి ప్రపంచం అస్థిరతలో ఉన్న పరిస్థితుల్లో ప్రశాంతంగా దేశాన్ని ఉంచడానికి అతను నరేంద్ర మోదీ గారు చేసిన కృషి అభినందనీయం నిజంగా. సార్, ఇంకొకటి, రాజకీయాల్లో నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు. రాజకీయంగా కానివ్వండి, ప్రొఫెషనల్గా కానివ్వండి, పర్సనల్గా కానివ్వండి, ఎన్నో ఆరోపణలు, ఎన్నో సవాళ్ళు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందంటారు. అలాంటిది ఆపరేషన్ సింధూర్ విషయంలో డెసిషన్స్ తీసుకోవడం కానివ్వండి, లేకపోతే ఆయన మీద పర్సనల్ టార్గెట్ చేసినప్పుడు కానివ్వండి, ఇలాంటి సుంకాలకు సంబంధించి కానివ్వండి, అలాంటి సమయంలో ఎంత పెద్ద నాయకుడైనా ఎక్కడో అక్కడ కొంచెం బెండ్ అవుతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఆయన ఒక స్టాండ్ తీసుకొని అలాంటి డెసిషన్స్ తీసుకోవడం నిజంగానే ఒక యువతకి ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు. అంటే ఎందుకమ్మా, ఆయన వారసులు ఎవరు లేరు. ఆయన మూటలు కట్టుకుని అవిడి తీసేసి రూపాయలు కట్టుకుని తర్వాత వారసులకు ఇవ్వడానికో, లేకపోతే నా తర్వాత పదవి తన కొడుకులకి ఇవ్వాలో, మనవలకి ఇవ్వాలో అనేటువంటి ఆలోచన అతనికి లేదు. ప్రశాంతమైనటువంటి యోగి లాంటి జీవితం అతనిది. ఎంతవరకు భారతదేశానికి సేవ చేయాలనుకున్నామో అంతవరకు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు. యోగా డే ఆయన వచ్చిన తర్వాత యోగా డే అని పెడితే దాన్ని ఇంచుమించు 177 దేశాలు పాటించేలాగా వరల్డ్ రికార్డ్ అయింది. ఏంటంటే అంటే చిత్తశుద్ధితోటి, ప్రేమతో చేస్తే ఏ విధంగా చేయాలి, దేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే విధంగా ఏ విధంగా చేయాలి. బీజేపీ అంటే అమ్మ అందరికైనా అదొక హిందుత్వ పార్టీ అన్నట్టుగా ముద్ర. నేను అంటుంది, మరి ఆ పార్టీలో ముస్లిమ్స్ లేరా, వేరే మత క్రిస్టియన్స్ లేరా? అందరూ ఉన్నారు. అదే సందర్భంలో ఆయన భార్య గురించి, లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి డిగ్రీ సర్టిఫికెట్ల గురించి, ఆయన పలా చదువుకున్నాడా, పలా యూనివర్సిటీ చదువుకున్నాడా, చూసుకుంటే వాళ్ళ అమ్మగారి గురించి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు. ఇన్ని రకాలుగా, అంటే ఆ పదవిలో ఉన్నారు కదా, ఏదో పెద్ద పదవిలో ఉంటారు, అదొక దాని అంటారు ముళ్ళ కిరీటం. అన్నిత్యం బాధ పెడతాం మానసికంగా, అన్ని రకాలుగా ఆయన తట్టుకుని నిలబడాలి ఎక్కడైనా సరే. అంటే తను ఇబ్బంది పడతామంటే దేశానికి ఇబ్బంది పడడమే అనేటువంటి భావన కలిగినప్పుడు ప్రజలే చూసుకుంటారు నా మీద ఏమైనా ఇబ్బంది అన్నప్పుడు. సర్టిఫికెట్లు ఎంత పొడుగున్న సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు భారతదేశంలో, 100 డిగ్రీలు చేసి 100 PhD చేసి ఉపయోగం ఏంటి? దేశానికి సేవ చేయాలనేటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి. అందుకనే మీకు ప్రజాప్రతినిధులకి క్వాలిఫికేషన్ ఏముంది? క్వాలిఫికేషన్ ఏం లేదు కదా. 5వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా, ఇప్పుడు చాలా మంది మన ముఖ్యమంత్రులు కూడా చిన్న చదువు అయ్యారు. అంటే చదువు కాదు, అక్కడ సంస్కారం తెలియాలి, వ్యవస్థల పట్ల అవగాహన కావాలి, దేశం పట్ల ప్రజల పట్ల సేవ చేసేటువంటి దృక్పథం కావాలి. ఆ భావన ఉన్నప్పుడు దానికి ఎన్ని సర్టిఫికెట్లు అక్కర్లా. అతను ప్రజల్లో తిరిగాడు, కష్టాలు చూశాడు, చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. ఒక RSS కార్యకర్త కావచ్చు, బీజేపీ నాయకుడిగా కావచ్చు, గుజరాత్ ముఖ్యమంత్రిగా కావచ్చు, తర్వాత దేశ ప్రధానిగా అయిన తర్వాత అనేక రకాలైన ఒక టీం, అద్భుతమైనటువంటి టీం ఆయనకు పెట్టుకుని విదేశాంగ విధానం కావచ్చు, భద్రతా పరంగా కావచ్చు, ఆర్థికంగా దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి ఆలోచనతోటి నిత్యం, అంటే అతను పెట్టుకున్న టీం కూడా అటువంటిదే. ఇప్పుడు మనం ఎటువంటి వాళ్ళో తెలుసుకోవాలంటే మన చుట్టుపక్కల స్నేహితులు బట్టి చెప్పొచ్చు అంటారు. అలాగే ఆయన టీం కూడా చూడండి, అద్భుతమైన టీం, ఇన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేసుకుంటా దేశాన్ని. జయశంకర్ లాంటి వాళ్ళు, నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు మామూలు వ్యక్తులు కాదండి వీళ్ళంతా. అంటే అద్భుతంగా దేశాన్ని కాపాడుకునే విధానంలో ఎన్ని రకాలుగా ప్రతిపక్ష పార్టీలుగా ఉండే వాళ్ళు ఎన్ని రకాలుగా భారతదేశాన్ని ఇతర దేశాలకు వెళ్ళి కించపరిచిన, ఇక్కడ కూడా అస్థిరత లేకుండా చేసుకుంటున్న విధానం చూడండి. నేపాల్లో చిన్న సోషల్ మీడియా దాని గురించి వచ్చిన దాన్ని రగిలి మొత్తానికి ఆ దేశ ప్రధాని బంగ్లాల మీద తగలబెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. మన భారతదేశంలో అటువంటి పరిస్థితులు రావు. ఎందుకు రావంటే అంత అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని కాపాడేటువంటి వ్యక్తులు కూడా ఉంటే వీళ్ళకి ఉన్నారు కాబట్టి. అదే వేరే వాళ్ళు ఎవరైనా ఆ స్థానంలో ఉన్నట్టు వీళ్ళకి భారతదేశం మరో 3 ముక్కలు అవును. అటువంటి వ్యక్తి నిజంగా ఈరోజు 75 సంవత్సరాలు అయినా జన్మదినం గడుపుకుంటాడు. ఆయన
ఇంకా భవిష్యత్తులో కూడా ఆయన ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. మ్మ్. ఇంకా 75 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళుగా మనం ఎవరో అనుకోం. ఇంకా చక్కగా ఆరోగ్యంగా ఉండాలని, దేశానికి మరింత సేవ చేయాలని చెప్పి మనం అందరూ కోరుకుందాం. ఓకే ఓకే సార్, నమస్తే.